నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన తరం తరం అంతరం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1988 మార్చి 16న ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఎవరివో పెద్దగా మాటలు, ఆ వెంటనే సంభ్రమంగా ఆహ్వానిస్తున్న అత్తగారి కంఠస్వరం వినిపించి అప్పుడే మెలుగు వచ్చిన నందినికి నిద్రమత్తు వదిలిపోయింది. మళ్ళీ ఎవరో దిగబడ్డారు. దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు విప్పింది. పక్క మంచం మీద భర్త భానుమూర్తి సన్నగా గొరక తీస్తూ నిద్రపోతున్నాడు. లేచి కింద చాపల మీద పక్క బట్టలన్నీ ఓ పక్కకు తన్నేసి అస్తవ్యస్తంగా పడుకున్న పిల్లల్ని సరిగ్గా పడుకోబెట్టి గది దాటి యువతలకొచ్చింది. వంటింటి ముందున్న మెల్లాలోనే ఎదురొచ్చింది అత్తగారు వర్ధనమ్మ. ఆవిడ మొహం సూర్యుడిని చూసిన పొద్దుతిరుగుడు పువ్వులా విప్పారి ఉంది. నందు, సావిత్రి వచ్చింది, పెద్దత్తగారి మనవరాలి పెళ్ళిట. చూసి తిరిగి వెళ్తూ మనల్ని చూడాలనిపించి దిగిందిట అంది. ఆహా, ముభావంగా అనేసి పెరట్లోకి నడిచింది నందిని. నూతి పళ్ళెం మీద పిల్లలకి మొహాలు కడిగిస్తోంది సావిత్రి. నందిని చూసి పలకరింపుగా నవ్వింది. ఏమమ్మా మరదలా, ఇప్పుడా లేవటం? నీకు మా పిన్ని గారం మరీ ఎక్కువైంది సుమా. లేకపోతే ఆడపడుచొచ్చి పడింది, చాకరీ చెయ్యాల్సి వస్తుందని ముసుగు బిడాయించి నిద్ర నటించావా అని మేళమాడింది. నందిని నొసలు కనిపించకుండా చిట్లాయి. నా ఇష్టాలతో నీకు లెక్కే ఉంటుందినా? నేను చెయ్యకపోతే చేసుకున్నా తినిపోతావు కానీ రాక మానవు కదా అంది. సావిత్రి మొహం క్షణం వెలవెలబోయింది. దెబ్బతిన్నట్టుగా చూసింది. పెరట్లో పేర్చి ఉన్న కట్టెల కోసం అప్పుడే వచ్చిన వర్ధనమ్మ కోడలి మాటలు విని తెల్లబోయింది. ఆ దెబ్బ తనకే తాకినట్లుగా వెలవెల్లాడింది. అవేం మాటలేనంది అంది కినుకగా. చటుక్కున్న సరిదిద్దుకుని మొహం ప్రసన్నం చేసుకుంది నందిని. నేనేమన్నానత్త? నాకంటే తనకే ఈ ఇంట్లో ఎక్కువ స్వాతంత్ర్యం ఉన్నదన్నాను తప్ప అంది. మలినమైన వర్ధనమ్మ మొహం ఈ మాటతో తిరిగి తేటపడింది. నీ మొహం ఆ మాట అలాగా చెప్పటం విన్నవాళ్ళకి అది ఏ అర్థంతో స్ఫురిస్తుందో తెలిసినా అంది ఆప్యాయంగా కోప్పడుతూ. ఏమో, అన్న అర్థాలు నాకు తెలియవు, నేనన్నది ఒకే అర్థంతో బ్రష్ పేస్టు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది నందిని. తిరిగి నందిని మెల్లా ముందుకొచ్చే వేళకు వంటింట్లో వర్ధనమ్మ కాఫీ కుంపటి దగ్గరుంది, చుట్టూరా సావిత్రి పిల్లలతో సహా. సావిత్రి ఏమన్నదో కానీ వర్ధనమ్మ సమాధానం పెడుతోంది. అబ్బే పిచ్చి బొంద, అలా పెడుసుగా కనిపిస్తుందే కానీ కడుపులో కల్మషం లేదే దానికి. నువ్వు ఆ మాటలేమి పట్టించుకో మాకు అంటోంది. తను తెలియచెప్పాలనుకున్న ప్రతిసారి అత్తగారు ఇలాగే తేల్చేస్తూ ఉంటుంది. ఆవిడ మొహం చూసి చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు అర్ధాంతరంగా ముగించేయాల్సి వస్తూ ఉంటుంది తనకి. నందిని నెట్టూరుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. పిల్లల్ని లేపి పక్కలు మడుస్తున్న నందినికి అత్తగారు పాలేరుగు పురమాయిస్తున్న పనులు వినపడుతున్నాయి. ఒరే గోవిందు, పాలు పిండేటప్పుడు చెంబుల్లో కానీ నీళ్ల చుక్కలుంచావు, కోవా పట్టాలి. చూడు, మధ్యాహ్నం వచ్చినప్పుడు పడమటి వైపు కొబ్బరి చెట్టు గెలదింపు, మర్చిపోకు సుమా. అన్నట్టు ముందు బజారు వైపు వెళ్ళి మువ్వంకాయలు బంగాళదుంపులు పట్రా అంది. సావిత్రి ఉన్నని నాళ్ళు వర్ధనమ్మ హడావుడికి అంతుండదు. సావిత్రి అనేమిటి, బంధువులు ఎవరొచ్చినా ఆ వచ్చిన వాళ్ళ దగ్గర వారా దూరపు వారా అన్న భేదం లేకుండా ఆడపడుచు తోడికోడలి మేనత్త మనవడి తోడల్లుడినైనా అయ్యో నాకు కొడుకు వరసేగా అంటుంది. రెండు చేతులు ఆహ్వానిస్తుంది. వాళ్ళకి పూట పూట పిండి వంటలతో భోజనం అమర్చి వాళ్ళు కూర్చున్నా నుంచున్నా రాజమర్యాదలతో ఉక్కిరి బిక్కిరి చేసి వర్ధనమ్మ గారి ఆతిథ్యానికి వాళ్ళు మరీ మరీ తహతహలాడాలని, మళ్ళీ మళ్ళీ వచ్చిపోవాలని గాఢంగా కోరుకుంటుంది. గృహం అంటే ఎప్పుడు అతిథి అభ్యాగతులతో కళకళ్ళాడిపోవాలని, అన్నపూర్ణలా ఎల్లప్పుడూ వండి వారుస్తూ అందరినీ ఆదరించి తృప్తిపరిచి పంపితేనే గృహిణి జన్మ సార్థకమవుతుందని ఆవిడ నమ్మకం. ఇక సావిత్రి అంటే ప్రత్యేకమైన అభిమానం ఆవిడికి. సావిత్రి వర్ధనమ్మ బావగారి కూతురు. కాన్పులో తోడికోడలు మరణిస్తే పురుట్లో గుడ్డునెత్తి పెంచింది వర్ధనమ్మ. ఆ తర్వాత తనకి కూతుళ్ళు పుట్టుకొచ్చినా నా పెద్ద కూతురు సావిత్రే అనేది. కట్నాలు కానుకలు ఉమ్మడి సంసారంలోనే జరిపినా పెళ్లి పెత్తనం అంతా తల మీద వేసుకుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది వర్ధనమ్మ దంపతులే. పండగొచ్చినా పబ్బం వచ్చినా పురుడైనా పుణ్యమైనా సావిత్రికి పుట్టింట తీరవలసిన ముచ్చట్లన్నీ వర్ధనమ్మ ఇంట్లో ఆవిడ చేతుల మీదుగానే తీరాయి. ఇప్పటికీ సొంత కూతురికి బావ కూతురికి తేడా తెలియకుండానే జరుపుకొస్తోంది వర్ధనమ్మ.
సావిత్రి ఈసారి వారం రోజులుంది. వర్ధనమ్మ ఎప్పట్లానే సావిత్రి మనసు పడ్డవి ఇష్టమైనవి వండి కొసరి కొసరి తినిపించింది. పట్నమాసం తిండి పసలేక అరకాగిపోయారు పిల్లలు అంటూ పాలు పెరుగు వెన్న మేగడలతో వాళ్ళని ముంచెత్తి లేపింది ఆ 4 రోజులు. వెళ్లే ముందర కోవా బిళ్ళలు వెన్నుండలు తీసుకువెళ్లటం కోసం భారీ ఎత్తున చేసి పెట్టింది. పొలంలో పండాయంటూ కందులు మినుములు వేరుశనగలు మూటలు కట్టింది. అటుకులకు ఒడ్లు నానబోసింది. ఇవన్నీ సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంది నందిని. సావిత్రి రేపు వెళ్తుందనగా భానుమూర్తిని పిలిచి అంది వర్ధనమ్మ. ఒరే భాను, సావిత్రి రేపు వెళ్తానంటోందిరా అని. మరి 4 రోజులు ఉండమనకపోయావా అమ్మా అన్నాడు భానుమూర్తి. పిల్లల స్కూళ్ళు పోతాయిట, మరి అది ఆగదు. నువ్వు సాయంత్రం అట్లా కామరాజు గారి కొట్టుకు వెళ్ళి దానికో చీర పిల్లకాయలకు గొడ్డలు పట్టుకొచ్చాయి అంది వర్ధనమ్మ. సరేలే అమ్మా అన్నాడు భానుమూర్తి. సాయంత్రం అతను బయటకు వెళ్తూ ఉంటే లోపలికి పిలిచింది నందిని. భానుమూర్తి గదిలోకి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది. అలా బజారుకి. ఎందుకు? ఎందుకేమిటి? ఇందాక అమ్మ చెప్పింది వినలా? సావిత్రక్కకు బట్టలు తేవాలట. విన్నాను. అవును, ఎన్నేళ్ళు వచ్చినా అమ్మ చెప్పిన దానికి డూడు బస్వానలా తాలోపటం తప్ప సొంత ఆలోచన సొంత నిర్ణయం ఉండవా మీకు? చురుగ్గా చూసింది. అబ్బా, చెప్పాలనుకున్నదేదో తిన్నగా చెప్దు. భానుమూర్తి కసురుకున్నాడు. సంపాదించింది ఇంట్లో పడేసి పెట్టింది తిని చెప్పింది చేయటం, మిగతా బాధ్యతలు ఇంట్లో వాళ్ళ మీద వదిలి నిష్పూచీగా ఉండటం భానుమూర్తి తరహా. మీ సావిత్రక్క వచ్చి వెళ్ళి ఇప్పటికింకా నిండా 6 నెలలు అవ్వలేదు. ఇది రెండోసారి. ఆవిడిలా ఏడాదికి 2 మార్లు పిల్లలు వేసుకుని వచ్చేస్తూ ఉంటుంది. వచ్చి వెళ్ళేటప్పుడల్లా పప్పులు ఉప్పులు కట్టించింది చాలక మీ అమ్మ మళ్ళీ చీర సారే కూడా అంటుంది. సరే, మీరు మాతృవాక్య పరిపాలకులు, ఎందుకు అని కూడా అడగరు. మన పెళ్ళైన 16 ఏళ్ల బట్టి చూస్తున్నాను ఈ తంతు. ఇది ఇంకా ఎన్నాళ్ళు సాగని వాళ్ళ చెప్పండి అంది. తెల్లబోయి చూశాడు భానుమూర్తి. భార్య మనసున బంధువుల రాక పట్ల విముఖత ఉన్నట్లుగా చూచాయిగా తెలుసు కానీ అది ఎలాగునా. అందులోనూ సావిత్రి వచ్చినప్పుడు బట్టబయలు చేస్తుంది అనుకోలేదు. క్షణం తర్వాత తేరుకుని, సావిత్రి అక్కని ఈ ఇంటి పెద్ద ఆడపడుచుగా భావిస్తుంది అమ్మ. ఆవిడ మాట ఎలా కాదనటం అన్నాడు నానుస్తూ. బట్టల కొట్లో పాత అప్పు తీర్చకుండానే తిరిగి పద్దు రాయించాల్సి వస్తున్న సంగతి గమనానికి వచ్చింది ఆ సమయాన్ని అతడికి. మీ అమ్మ పెద్దది, పూర్వోత్తరం మనిషి. బావ కూతుర్ని కూడా సొంత కూతురు అనుకోగల సత్యకాలం మనిషి. ఆవిడకి చేతులెత్తి మొక్కాలి, కాదనను. కానీ ఆవిడతో పాటు మనము మారిన కాలాన్ని మర్చిపోతే ఎలా? మీ నాన్నగారి హయాంలో 50 ఎకరాల ఆసాములు మీరు. ఇప్పుడు ఎంత ఉంది? 10 ఎకరాలు. ఇంకా మీ అమ్మలాగే పెత్తండ్రి కూతుళ్ళకి ఆడబడుచులతో సాటిగా పెట్టుపోతలు జరుపుతూ ఇంటికొచ్చిన ప్రతి ఆచంట పాచంట వాళ్ళందరినీ నా వాళ్లే అంటూ మేపుకుంటా పోతే ఆసాములు అనుకుంటున్న వాళ్ళం కౌలుదారులం అవటానికి అట్టే కాలం పట్టదు అంది. నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు నందు. చుట్టపక్కలని ఎవరిని గుమ్మం తొక్కొద్దని కట్టడి చెయ్యాలా? నువ్వు చెప్పే లెక్కన అంతేనా? బంధువులందరినీ చెలనాడు కొమ్మన్నానా నేను? వాళ్ళు రాను వచ్చు, ఓ పూట రోజు ఉండి వాళ్ళ పని ముగించుకొని వెళ్ళొచ్చు. కానీ మన ఇంటి పద్ధతి ఏమిటి? ఆ వచ్చిన వారికి ఉయ్యాల వారి మునుగుడుపుల్లా అడుగులకు మడుగులు ఎత్తటం, వెళ్తానంటే పట్టి బలవంతాన రోజుల తరబడి ఉంచేయటం, వెళ్ళేటప్పుడు కానుకలతో సంచులు నింపి మరీ వీడ్కోలివ్వటం. ఈ ధారాళాన్ని కాస్త అదుపు చేయమంటున్నాను అంతే అంది నందిని. నాకు నేర్పాల్సిన పాఠాలు వాడికెందుకే చెప్తున్నావు నందిని? ఎప్పుడు వచ్చిందో గడపలో ఉంది వర్ధనమ్మ. ఆవిడ కంఠంలో నిష్ఠూరంతో పాటు నిందా వ్యధ కూడా కలిసి ఉన్నాయి. ఆ క్షణం గతుక్కుమన్నా వెంటనే నిలదొక్కుంది నందిని. నీకు కూడా చెప్పాలనే నా ప్రయత్నం అత్త. నెమ్మదిగా చెప్పినా దృఢంగానే అంది నందిని. నువ్వే ఇంటికి యజమానురాలివి. మూసేవారికే బరువు బాధ్యత తెలుస్తాయి. నువ్వు చెప్పినట్లు నడవటమే మా ధర్మం. కానీ నువ్వు చెప్పింది సరిగ్గా అర్థం అవ్వక అడుగుతున్నాను. అతిథులకి ఆతిథ్యం ఇవ్వటంలో ఏవో కొలతలు గట్రా ఇచ్చావు, బాగానే ఉంది. ఈ ఇంటి ఆడపడుచులున్నారు, వాళ్ళకి ఈ నియమ నిబంధనలే వర్తిస్తాయా అని అడుగుతున్నారు. ఆహా, ఇంకొక గుమ్మం మెట్టి వాళ్ళు మనకి పారాయి వాళ్ళు అయ్యారు కదా. వాళ్ళు ఒక్క పూట రోజు ముచ్చటగా ఉండి వట్టి చేతులతో వెళ్లాల్సిన వాళ్ళేనంటావా అని అడుగుతున్నాను అంది వర్ధనమ్మ. ఎంత మాట అన్నావత్త? నొచ్చుకుంటూ అంది నందిని. నీ ఇల్లు అయిన తర్వాత ఇది నా ఇల్లు అయిందత్త. సుజనా సుప్రియ ఈ ఇంట్లో నీ కడుపును పుట్టిన వాళ్ళు పారాయి వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా ఈ ఇంట్లో స్థానం వాళ్ళకి స్థిరంగా ఉంటుంది.
వాళ్ళ తర్వాతే నా బిడ్డలైనా అంది నందిని. తన కూతుళ్లతో సావిత్రిని కూడా కలుపుకునే ఆడపడుచులని అన్నది వర్ధనమ్మ. కాదు, సుజనా సుప్రియ మాత్రమే తన ఆడపడుచులని మెత్తమెత్తగానే అయినా ఖచ్చితంగా అత్తగారికి తేల్చి చెప్పేసింది నందిని. నిజం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది అత్త. నీ కాలంలోలా అసలు వారితో సమానంగా కొసరు వారికి కావిళ్ళు మోసి నిభాయించుకునే కాలం కాదు ఇది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన. సుజనకి సుప్రియకి కాస్త మంచి చీర పెడదామంటే కుదరటం లేదు. ఈరోజు సావిత్రి వదిన గారికి బొట్టు పెట్టి పంపగలిగితే రేపు సుజన సుప్రియ వచ్చినప్పుడు మామూలు వాయిల్ చీరలకు బదులు సిల్క్ చీర పెట్టగలుగుతాం. అది నేననేది. నువ్వేమనుకున్నా సరే నాది స్వార్థమే. నాకు నా వాళ్ళ తర్వాతే ఎవరైనా. నా వారైనా మీకు ఏ లోటు రానివ్వకూడదంటే పైవారి మీద ఆంక్షలు విధించడం తప్పనిసరి. నన్ను అర్థం చేసుకో అత్త, ప్రాధేయపూర్వకంగా నచ్చచెప్తూ అంది నందిని. నీ నిర్ణయం అనుచితంగా ఉంది అని చెప్పలేకపోయిన వర్ధనమ్మ విషణ్ణ వదనంతో కదిలిపోయింది అక్కడి నుంచి. ఆర్థిక లోపం రీత్యా భార్య విధానం సమ్మతంగానే ఉన్నా మనసులో ఏదో కొరతగానే ఉంది భానుమూర్తికి కూడా. మనస్ఫూర్తిగా తల్లి వాదన నచ్చింది కుసుమకొక్కదానికే. 14 ఏళ్ల కుసుమ ఆరిన బట్టలు మడుస్తూ ఆ గదిలోనే ఉండి వారి సంభాషణలు మొత్తం వింది. అప్పుడే వ్యక్తిత్వం వస్తున్న ఆ పిల్లకు ఇంట్లో పరిస్థితి అవగాహన అవుతుంది. నాయనమ్మ బంధుప్రీతి ఆ పిల్లకి ఎరుకే. బుట్టల కొద్దీ గారెలు బూరెలు వండిన ఇంట్లో వాళ్ళ వంతు వచ్చేసరికి 1-6 మిగలటం, చుట్టాలకి మాత్రం కొసిరి వెక్కనమై పారేసేంతగా వడ్డించటం. అదేమంటే నోరు ముయ్యండే పిల్ల కొంకలో మీకేం తెలుసు అంటూ నోరు నొక్కటం. ఈ పద్ధతి మూలంగా నాయనమ్మ అంటే అంత సుముఖత లేదు ఆ అమ్మాయికి. అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెడుతుంది ఈవిడ అనుకుంటుంది. అంతేకాకుండా ఈ చుట్టాల మూలంగా ఇల్లు ఎప్పుడు గందరగోళంగా ఉండటం, ఆ ఖర్చు మూలంగా తామే చిన్న కోరిక కోరిన తల్లి తండ్రి తోసిపుచ్చుతూ ఉండటంతో ఆ అసంతృప్తి మరింత పెరిగింది. ఇవాళకి బామ్మ ఆట కట్టు అనుకుంది కుసుమ ఆనందంగా. 14 ఏళ్ల కుసుమకి ఇప్పుడు ఆ వయసు సంఖ్య తిరగబడి 41 వచ్చేశాయి. భర్త భార్గవ్ గెజిటెడ్ ఆఫీసర్, కొడుకు చైతన్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, కూతురు డిగ్రీ చదువుతోంది. చక్కటి చిన్న సంసారం, ముచ్చటైన సొంత ఇల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్స్, 3 పూలు 6 కాయలుగా ఉంది ఆమె పని. ఆ వేళ మామగారి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చదువుతూ ఆలోచనలో పడింది కుసుమ. ఆఖరి మరిది శివుడికి మెడికల్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిందట. నువ్వు సాయం చేస్తానంటే మెడిసిన్లో జాయిన్ చేస్తాను వాణ్ణి అని కొడుకు రాశాడాయన. ఇంకా తన కష్టాలు బాధలు చాలా వెళ్ళబోసాడాయన. అందుకాదు ఆమె ఆలోచనలో పడటం. కుసుమకి ఉత్తరం చూపించొద్దు, ఆఫీసులోనే ఆలోచించి ఓ నిర్ణయానికి రా. ఇలా రాస్తున్న కారణం నీకు తెలుసు. కన్నందుకు ఎవరి పిల్లల బాధ్యత వారే వహించాలి. ఇతరుల మీద వాళ్ళ సొంత కొడుకులైనా సరే మోపటం అన్యాయం అంటుంది నీ భార్య. అది ఈ తరం నీతి కాబోలునేమో కానీ నేను వెనకటి వాణ్ణే. ఎదిగిన కొడుకు మీద ఆశ పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. 3 ఏళ్లయింది వాడిని చదివించలేక మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాను. నువ్వు కాదంటే వాడి కర్మ ఇంతే అనుకుంటాను, అవునంటే వాడి రాత మారిందనుకుంటాను. ఏం చేస్తావు? నీ నిర్ణయం మీద వాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇవి ఆయన చివరికి రాసిన వాక్యాలు. అదిగో అలా మీదకి నెట్టి చేతులు దులుపుకునే తత్వమే నచ్చదు కుసుమకి. అసలు ఆ ఉత్తరం ఆమెకు అందవలసింది కాదు. భార్గవ ఊళ్ళో లేకపోవటం వలన ఆఫీస్ అడ్రస్కి వచ్చిన ఉత్తరాన్ని ప్యూన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. మామగారు తన మీద మోపిన అభియోగం గురించి ఆలోచిస్తోంది కుసుమ. ఎంత యోచించినా తన అభిప్రాయం కానీ తాను అవలంబించిన పంథా కానీ అనుచితం అనిపించడం లేదు. చూసిందిగా తన తండ్రి నిర్వాకాన్ని. ఎంత ఆస్తి ఉండేది మొదట్లో. తోటలు, దొడ్లు, భూములు, దీవాణం లాంటి ఇల్లు, పిల్ల జమీందారిలా ఉండేది. తన పెళ్లి నాటికే అదంతా మాంత్రికుడు హుష్కాకి అంటే మాయమైపోయినట్టుగా అయిపోయింది. ఏమైంది అదంతా? ఇంటికి పెద్ద కొడుకువి, మిగిలిన వాళ్ళని ఉద్ధరించే భారం నీదే అంటూ, ఇంటి పరువు ప్రతిష్ట 10 మంది మెచ్చేలా నిలబెట్టే బాధ్యత నీదే అంటూ వెనకాల బామ్మ ఎక్కేస్తూ ఉంటే ఛాతీ ఉప్పొంగించుకుని అట్టహాసంగా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆడంబరంగా పెట్టుపోతలు జరిపి చీమ చిటుక్కుమంటే వాళ్లకు బాసటై నిలిచి తల్లికి తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు గట్రా అంటే ఆ కోరికలన్నీ తీర్చి చివరికి సొంత పిల్లల వంతు వచ్చేసరికి చేతులెత్తేశాడు. ఇంకా పై బంధువుల తాకిడికి తల్లి అడ్డం పడబట్టి కానీ ఇంకా అధ్వానం అయ్యేది పరిస్థితి. పుట్టింటి అనుభవం తనకు మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. అందుచేత తన ముందే మేల్కుంది. అదే ఈరోజు మామగారు తన మీద ఆగ్రహపడుతూ నింద వేయటానికి కారణమైంది. పాపం
తేర తిండి దక్కనిచ్చాను కాదన్న దుగ్ధ ఇన్నేళ్లైనా పోలేదు ఈ మహానుభావుడికి. నేను గనక వ్యతిరేకించకపోయి ఉంటే కొడుకని కూడా జాలి దాల్చకుండా రక్తం మాంసం కూడా నంజుకు తినే పారాసైట్లు వీళ్ళు, కసిగా అనుకుంది కుసుమ. కుసుమ పెళ్లినాటికి భార్గవ ఒక చిన్న గుమస్తా మాత్రమే. తండ్రి అంతకంటే పెద్ద సంబంధం తేలేకపోయాడు ఆమెకు. అత్తవారిల్లు పుట్టింటి పరిస్థితికి ఏమాత్రమో తీసిపోయేట్టుగా లేదు. 3 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, ఇంకా కని పెంచుతున్న తల్లి. హాయిగా చీకు చింత లేకుండా చుట్ట పీలుస్తూ వీధి అరుగు మీద నలుగురిని చేర్చి లోకాభిరామాయణంతో కాలక్షేపం చేసే తండ్రి. ఇంతమందికి ఆమె భర్త రెక్కలే ఆధారం. పోనిమ్మంటే అతడి సంపాదన తినటమే కానీ అతని అభివృద్ధిని కోరే లక్షణాలైనా లేవు వాళ్ళకి. భార్గవ ప్రస్తుతం చిన్న ఉద్యోగంలోనే ఉన్నా ప్రమోషన్ అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ ఎంతసేపు కామరాజు గారి కొట్లో 1 గంట పద్దులు రాస్తే అందిస్తారట. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక అట్లా వెళ్ళి ఆ పని చూడరాదుట్రా, తమ్ముళ్ళ ఫీజులకైనా వస్తాయి అనో. ఉదయం పూట అలా మంచాన్ని ఖర్చుకోకపోతే 4 పిల్లలకు ప్రైవేట్లో అయినా చెప్పరాదుట్రా, ఆడపిల్లల బట్టలకైనా వస్తాయనో. అతడి ఆఫీసు గంటలు మినహాయించగా మిగిలిన కొద్ది కాలాన్ని మింగేయటం తప్ప అతన్ని ఆ ప్రమోషన్ టెస్టులకు చదవమని ప్రోత్సహించిన వారు లేరు. మొదట భార్గవని ఆ టెస్టులకు ప్రయత్నం చేయమందామనుకుంది కుసుమ. కానీ ఆ ఇల్లు కిష్కింద కాండ, చిల్లో బుల్లో అంటూ పిల్లలు కాకిగోల, గెడయకొకటిగా ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు, ఉత్సాహం మీద నీళ్లు చల్లే పెద్దలు. ఆ వాతావరణంలో చదువు అనేది ఎలాంటి వారికైనా ఏం వంటపడుతుంది. అందుకని ఈ బలగాన్నంతా ఇంట్లో నుంచి పంపించేయటాన్నే తొలిమెట్టుగా పెట్టుకుంది కుసుమ. వారి సొంత ఊరు ఒక పల్లె. అక్కడ వారికి ఒక చిన్న ఇల్లు, చేరడు చెక్క ఉన్నాయి. వాళ్ళని ఆ పల్లెకు తరలించేసరికి తల్లో ప్రాణం కాలి వెళ్ళ చివరికి చేరుకుంది కుసుమకి. ఎన్ని నిష్ఠూరాలు, కోపాలు, అలకలు, ఏడుపులు, మొత్తుకోళ్ళు, దేన్ని పట్టించుకోలేదామె. చివరికి ఉక్రోషం కొద్దీ మా కోడలు రాక్షసి అని ప్రచారం చేసినా లెక్క చేయలేదు. లోకంలో అంతో ఇంతో కూడబెట్టి పిల్లలకి ఇవ్వాలనుకునే వాళ్ళని చూశాను, కానీ ఇలా కొడుకు కష్టం మీద పొట్ట నింపుకునే వాళ్ళని మిమ్మల్నే చూశాను. ఆస్తులు ఇవ్వటం మాట అటు ఉంచండి, పెంచి ప్రయోజకులను చేసే స్తోమత లేకపోయినా ఎడాపెడా కనిపారేశారు. వాళ్ళకి మేం పూచి పడాలా? ఇదేం న్యాయం? ఇట్లా పోయిన పొడుగుత మా జీవితం మీకు అర్పించేసి కొసకి మీరు చూపిన దారి వెంటే మా పిల్లల మీదే మేము ఆధారపడవా? ఓహో, నేను ఆ పొరపాటు పని చేయదలుచుకోలేదు, మీ దారి మీరు చూసుకోండి అన్న తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పేసి సాగనంపేసింది వాళ్లను. ముందు భార్గవ కొద్దిగా తప్పు చేసినట్లుగా ఫీల్ అయినా తర్వాత అంచెలంచెలుగా పైకి ఎదిగి వచ్చి డబ్బు సంపాదన, దాంతోపాటు హోదా పెరిగి నలుగురిలోనూ గుర్తింపు వస్తున్న కొద్దీ నన్ను కన్నవాళ్ళు నా రక్త సంబంధికులు అనుకుంటూ ఆ సెంటిమెంట్ల నుంచి బయటపడలేక తన వాళ్ళని అలా వదిలించుకోకపోయి ఉంటే ఈ ఎదుగుదల ఉండేది కాదన్న నిర్ధారణకు వచ్చాక ఆ అపరాధ భావన, ఆత్మన్యూనతాభావం మెల్లమెల్లగా వాటంతటవే తొలగిపోయాయి. తన అభ్యున్నతికి ఓ బాట వేసి ఆ బాటని తన ధీరత్వంతో నిష్కంటకం చేసి తను ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు ప్రోత్సహించి ఉత్సాహపరిచిన భార్య కుసుమ అంటే వల్లమాలని అభిమానం కలిగింది. భార్య అనుసరించిన విధానమే సరైనది అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశాడు అతను. తల్లి చురుకుతనం, తమ కోసం, తమ కుటుంబం అభివృద్ధి కోసం, తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఏ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడినా ఎదుర్కొని విజయవంతంగా ఆ కార్యం నిర్వహించే తల్లి సమర్థత మీద కుసుమ పిల్లలకు కూడా గొప్ప విశ్వాసం, గౌరవం. మర్నాడు ఊరు నుండి వచ్చిన భార్గవకు ఉత్తరం అందించింది కుసుమ మౌనంగా. వెంటనే చదువుకున్న భార్గవ్ కూడా దాని గురించి అప్పటికేమీ అనలేదు. మరొక 2 రోజుల వరకు కూడా అతను ఆ ప్రస్తావన ఎత్తకపోయేసరికి తండ్రి రాసినట్టుగా తన ప్రమేయం లేకుండా స్వయం నిర్ణయం చేసుకున్నాడా అన్న అనుమానం ఊహామాత్రంగా సోకింది కుసుమకి. కానీ ఆ భయం ఆధారం లేనిదని ఆ రోజే తేలిపోయింది. నాన్నకి జవాబు రాయాలి అన్నాడు భార్గవ ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక టీవీ చూస్తూ తాంబూలం ఇస్తున్న భార్యతో. రాయండి అంది కుసుమ పట్టనట్టుగా. అదే ఏం రాయటమా అని నవ్వింది కుసుమ. బాగుంది, ఆయన నాకు అసలు చెప్పొద్దంటే మీరు నా సలహా అడుగుతున్నారా అంది. ఆయన మాటలే వినుంటే ఈరోజు నేను ఇంకొకళ్ళ ముందు చేయి చాపే స్థితిలో ఉండేవాణ్ణి అని లోపలే అనుకుంటూ, నాన్న మాటకేంలే, నువ్వు చెప్పు, ఏం రాద్దామంటావు అన్నాడు భార్గవ. ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి అంది కుసుమ భర్త మనసును అంచనా వేస్తూ. భార్గవ ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్టు ఆగాడు. అదే ఆలోచిస్తున్నాను కుసుమ. లక్ష్మి పెళ్లికి, సావిత్రి పెళ్లికి కూడా అడిగినా మనమేమీ ఇవ్వలేకపోయాము. ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల ఒకసారి
కారు కొనాలన్న సందట్లో ఒకసారి ఉండిపోయాము. ఆ తర్వాత సారథి వ్యవసాయం పనులకి ఏవో కొనాలంటేనూ ఏవో ఇబ్బందుల్లో ఉండి డబ్బు సర్దలేకపోయాము. రాముణ్ణి శానిటోరియంలో చేర్చాలని అడిగినప్పుడు ఒట్టి చెయ్య చూపించాము. అప్పటి మన పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు మనకు అలాంటి ఒత్తిళ్ళేమీ లేవు కదా. శివుడికి కాస్త సాయం చేస్తేయం కొంచెమే, అప్పుడప్పుడు కొద్దో గొప్ప పంపిస్తూ ఉంటే సరిపోతుంది. పాపం శివుడు చదువుకోలేక ఉద్యోగం రాక బాధపడుతున్నాడు. మనం ఈ మాత్రం అన్నా చెయ్యందిస్తామంటే సంతోషపడతాడు. నాన్న నిష్ఠూరాలు ఆగుతాయి, పేరు ఉంటుంది, నాకు అలా అనిపిస్తుంది, ఏమంటావు అన్నాడు. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది కుసుమ. కుసుమ విషయంలో మౌనం అర్ధాంగీకారం కాదని తెలుసు భార్గవకి. అనుకున్నట్లే పావుగంట తర్వాత టీవీ ఆపి తమలపాకుల పళ్ళెం టేబుల్ వెనక్కు నెట్టి భర్త దగ్గరగా వచ్చి కూర్చుంది కుసుమ. చెప్పమన్నట్లుగా చూశాడు భార్గవ. చూడండి, ఏ బాధ్యత అయినా తలకెత్తుకోవాలనుకున్నప్పుడు దాని బరువు భారాలు దాన్ని మనం మోయగలమా అన్నది, దాన్ని అసలు నెత్తికెత్తుకోవటంలో గల ఔచిత్యం ఏమిటి అన్నది ముందుగా అంచనా వేసుకోవటం మంచిది. ఇప్పుడు కాస్త నిలవలో ఉంటున్నది కదా అన్న దిలాసాలో 5 ఏళ్ళు డాక్టరీ చదివిస్తానంటున్నారు మీ తమ్ముణ్ణి. కానీ ఈ 5 ఏళ్ళు మనకింకే అవసరాలు రావు అని ఖచ్చితంగా చెప్పగలరా మీరు? అలా వచ్చినప్పుడు అది ఇది కూడా నిభాయించుకోగలమా అని ఆలోచించారా మీరు అంది. నీది మరీ విపరీతం కుసుమ. అప్పుడప్పుడు 400-500 వాడి చదువుకు పంపించడానికి మన నిలువలు కరిగిపోతాయేమోనని, మనకు రోజులు గడవకపోతాయేమోనని ఆలోచించాలంటావేంటి? భార్గవ కంఠంలో విసుగుదల ధ్వనించింది. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అతికించుకోవాలనుకుంటున్న తంటను 500-600తో వదిలేది కాదండి. మీకు మీ నాన్న తత్వం తెలీదా? వేలు మోపే సంధిస్తే శరీరాన్నంతా చేరవేయగల ఘటికుడైన. చూస్తూ ఉండండి, మీరిప్పుడు అన్నారంటే ఈ 5 ఏళ్ల భారమే కాదు, ఆ తర్వాత ప్రాక్టీసుకు కూడా మీ చేతే పెట్టుబడి పెట్టిస్తారు. కుసుమాను మరీ భూతద్దంలో నుంచి చూస్తూ ఉంటావు. మనసుకు ఎంత నొప్పి తోచినా అంతకంటే పైకి ప్రదర్శించడం చేత కాదు భార్గవకి. అవునండి, మీరేమనుకున్నా సరే, నా వాళ్లను గురించి కాక పై వాళ్ల మీద ఖర్చు చేయాల్సి వస్తే నా పద్ధతి అదే. నా ఉద్దేశం చెప్పమంటే ఊరికి ఉపకారం చేసేంత గొప్పవాళ్ళం కాదు. మన ఇల్లు మనం చక్కదిద్దుకుంటే చాలని నిక్కచ్చిగా అంది కుసుమ. కుసుమ, శివుడు నేను ఒక రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. ఇల్లు మారినంత మాత్రాన ఊరివాడంటూ అంత దూరం చేస్తూ మాట్లాడటం బాగుండలేదు. నొచ్చుకున్నాడు భార్గవ. చెల్లించలేదు కుసుమ. నేనొకటి చెప్తాను వినండి. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందని మా అమ్మ అనేది. మనమిద్దరం ఒకరికొకరం ఏమీ కానప్పుడు మీ రక్త సంబంధీకులు మీ వాళ్ళు, నా రక్త సంబంధీకులు నా వాళ్ళు. కానీ ఇప్పుడు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు మనవాళ్ళు. మీ తమ్ముడు అవనియండి, మా చెల్లెలు అవనియండి, మిగతా వాళ్ళంతా బంధువుల కిందే లెక్క. ఆ బంధువర్గానికే కాదు, పై వాళ్ళెవరికైనా సరే సానుభూతికి మించి సాయం చేయాల్సి వస్తే తనకు మాలిన ధర్మానికి పోవట్లేదు కదా అని మనం తరచి చూసుకుని మరీ దిగాలనేది నా మతం అంది కుసుమ మొహమాటం లేకుండా. నువ్వన్నట్లే అనుకున్నా ఇప్పుడు తనకు మాలిన ధర్మం ఏం చేస్తున్నావు? మనకు కావలసినవన్నీ అమర్చేసుకున్నాం కదా. అమ్మాయి పెళ్లికి ఫిక్స్డ్లో వేశాము, అబ్బాయి చదువు కొలిక్కొచ్చేసింది. ఇప్పుడు ఇంకొకరికి చెయ్యందిస్తే మన కొంప మురిగేదే ఉంది చెప్పు. ఎలాగైనా ఒప్పించాలనే ధోరణిలో అన్నాడు భార్గవ. నొసలు చిట్లించింది కుసుమ. మీరు కావాలని మరుపు నటిస్తున్నారో లేకపోతే మీ తమ్ముడు డాక్టర్ అవటం కంటే మరేమీ ముఖ్యం కాదనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చైతన్యకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉందని మీకు తెలియదా? వత్సకి పసుపు కుంకం కింద ఏదైనా స్థిరాస్తి ఏర్పరచాలని కూడా వెనక ఒకసారి మనం అనుకున్నాం. ఇప్పుడు అవేవి జ్ఞాపకం లేవనుకుంటా మీకు. సరే, మీకు నా పిల్లల కోరికల కంటే మీ తమ్ముడు చదివే ముఖ్యమని మీరు అనుకుంటే అడ్డం పడేదాన్నని మాత్రం అనుకోకండి. కానీ దానంత తెలివి తక్కువతనం మరొకటి లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కుసుమ చెప్పాల్సింది ఇంతే అన్నట్లు లేచిపోయింది. అంతకన్నా ఎక్కువ బోధన భార్గవకి అవసరం లేదు. ఘర్షణ పడటం, వ్యతిరేకించటం అతని తత్వానికి విరుద్ధం. అతను ఎప్పట్లాగానే భార్య వాదన తప్పనిసరిగా బలవంతాన దిగమగవలసిన చేదు మాత్రగా అంగీకరిస్తే తల్లి వెలుగుచ్చుతున్న అమూల్య అభిప్రాయాన్ని కంఠోపాఠంగా ఉపదేశాలుగా తప్పకుండా అవలంబించాల్సిన పంథగా మహత్తరమైన జీవిత సత్యాలుగా స్వీకరించి మనసుకు ఇంకించుకున్నవాడు చైతన్య. అతను ఆ పక్క గదిలో పుస్తకం ముందేసి కూర్చున్న తల్లిదండ్రుల సంభాషణ మూలంగా చదువుతున్నది వంటపట్టక తల్లి చెప్తున్న మాటల్నే భక్తి శ్రద్ధలతో వింటూ ఉండిపోయాడు ఆ రోజున.
10 ఏళ్లు గిర్రును తిరిగాయి. చైతన్య తన ధ్యేయం నెరవేర్చుకున్నాడు. అతనిప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్. భార్గవ రిటైర్ అయి ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ మధ్య ఎప్పుడూ ఏదో నలత పీడిస్తూ ఉంటుంది అతన్ని. ఆ రోజు జ్వరపడి లేచిన భర్తకి బత్తాయి రసం తీస్తోంది కుసుమ. భార్గవ ఆమె పక్కనే పడకుర్చీలో పడుకుని ఉన్నాడు, భార్య చెప్పే కబుర్లు వింటూ. వీధిలో కౌముది ఆటో దిగుతోంది భారంగా. ఎవరా వచ్చింది అని అడుగుతున్న భార్గవకి కోడలు అని బదులిస్తూ ఏమిటా ఉరమని పిడుగని ఆశ్చర్యపడుతూ లేచింది కుసుమ. ఈ లోపల కౌముది 2 ఏళ్ల కొడుకు బాబ్జీని కూడా దింపింది. ఆటోకి డబ్బిచ్చి పంపించింది. ఒక చేత్తో కొడుకును నడిపిస్తూ మరొక చేత్తో సూట్ కేసు మోసుకొస్తున్న ఆమెకు ఎదురెళ్ళి పెట్టేందుకుంటూ, ఇదేమిటమ్మాయి ఒక్కత్వే వస్తున్నప్పుడు ముందు ఇలా వస్తున్నట్టుగా కేబుల్ అన్నా ఇచ్చుకోరు? మందలింపుగా అంది కుసుమ గర్భిణితో నిండుగా ఉన్న కోడల్ని పరీక్షగా చూస్తూ. కౌముది మాట్లాడలేదు. మౌనంగా కొడుకును భార్గవకు అందించి బయట ఉండిపోయిన 2వ సూట్ కేసును కూడా లోపలికి చేర్చింది. బత్తాయి రసం గ్లాసు భర్తకు అందించి మిగతా సరంజామా గబగబా సర్దేస్తూ, అదేమే మాట్లాడు, ఈ మాటకు కాన్పుకు రానని రాసావు కదా, హఠాత్తుగా ఎందుకు మనసు మార్చుకున్నావు? కోడలను ఉద్దేశించి మళ్ళీ అడిగింది కుసుమ. ఈసారి జవాబియ్యలేదు సరికదా, చేతుల్లో మొహం దాచుకుని ఏడవసాగింది కౌముది. అమ్మా చైతన్య హడలిపోయి కలవరపడిపోతూ అడగబోయాడు భార్గవ. వెంటనే మొహం మించి చేతులు తీసి, ఆయనకేం నిక్షేపంలా ఉన్నారు అంది కౌముది దుఃఖంతో ఎరిపెక్కిన కళ్ళు తళుక్కుమంటూ కోపాన్ని విరజిమ్మాయి. ఆ మాటతో కుదుటపడి కళ్ళు పెద్దవి చేసి మరేదో అడగబోతున్న భార్యను వారించాడు. అంత ప్రయాణం చేసి వచ్చింది, తర్వాత మాట్లాడొచ్చు. కుసుమ, అమ్మాయి స్నానం పానం చూడు ముందు అన్నాడు భార్గవ. ఆ పూట గడిచింది. రాత్రి భోజనాలయ్యాక బాబ్జీని నిద్రపుచ్చుతూ మధ్య మధ్య కమ్ముకొస్తున్న దుఃఖోద్వేగాన్ని సంభాళించుకుంటూ చెప్పుకొచ్చింది కౌముది. 1 ఏడాది క్రితం చేస్తున్న కంపెనీ మారాడు చైతన్య. అప్పటి నుండి అతను మారాడు. ఒక అమెరికా అమ్మాయి మోజులో పడ్డాడు. మొదటగా ఆ అమ్మాయితో స్నేహానికి, ఆమె కంటే ఇతనే ఎక్కువగా వెంపర్లాడాడని కౌముది నమ్మకం. ఆ పరిచయం ముదిరింది. స్నేహాన్ని దాటి ప్రణయానికి దారితీసింది. ఒక బిడ్డ తండ్రి అయ్యారు. మీకు ఈ పరస్త్రీ వ్యామోహం ఏమిటి? మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చాను, నన్ను అన్యాయం చేయకండి అని కౌముది ఎంతో ప్రాధేయపడింది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. నా వ్యక్తిగత అఫైర్స్కి నువ్వు అడ్డం రానంతకాలం నీకే లోటు రానివ్వను అన్నాడు చైతన్య. కానీ దేశం కాని దేశం, ఎవరితోనూ చెప్పుకోను కూడా వీల్లేని పరాయి వాతావరణం. ఏమీ చేయలేని అసక్తతతో కౌముది తన దుఃఖాన్ని తానే దిగమింగింది. తను కూడా చాటైతే ఇంకా దిగజారిపోతాడేమో, చేయి జారిపోతాడేమో అన్న భయంతో 2వ కాన్పుకు ఉండిపోదలిచినట్లు ఇండియాకు ఉత్తరం రాసింది. కానీ కౌముది ఉండగానే ఆమె ఉనికినే మరచి చైతన్య మితిమీరిపోయాడు. ఆమె కళ్ళెదురుగానే ఇద్దరూ కలిసి తాగటం, డాన్స్ అంటూ కింద మీద పడటం, పిక్నిక్ అంటూ వెళ్ళిపోయి 2-3 రోజులు ఇంటి ఛాయలకైనా రాకపోవటం సాగించారు. ఇక కౌముది సహించలేకపోయింది. మందలించే వాళ్ళు లేరనే కదా, మీరు తాళి కట్టిన దాని ఎదురుగానే ఎంత విజృంభించి తెగబడుతున్నారు. ఇవాళే మీ అమ్మా నాన్నగారికి మీ విషయం అంతా తెలియపరుస్తాను, రమ్మని కేబుల్ ఇస్తాను అన్నది బెదిరింపుగా. పెద్దవాళ్లకు వెరుస్తాడని అనుకున్నది, కానీ అది ఇంకా వెక్కటిస్తుందని అనుకోలేదు కౌముది. ఆ మర్నాడే చైతన్య బలవంతాన కౌముది చేత విడాకుల పత్రం మీద సంతకం చేయించాడు. కేబుల్ ఇవ్వటం కాదు, స్వయంగా వెళ్ళి చెప్పుకో అని చెప్పి ప్లేన్ ఎక్కించి పంపించేశాడు ఇండియా. కడుపులో దాచుకున్న తల్లిదండ్రులను ఎప్పుడో పోగొట్టుకున్నాను. వాళ్ల నుంచి సంక్రమించిన ఆస్తి కూడా మీ అబ్బాయిని నమ్మి ఆయనకే కైంకర్యం చేశాను. ఒడిలో బిడ్డనుంచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న కౌముదిని చూస్తూ ఉంటే ఆమె పైన జాలితో గుండె కరిగి నీరవ్వడమే కాదు, కొడుకు మీద ఆగ్రహం ఉప్పెనలా ముంచుకొచ్చింది కుసుమకి. వెళ్ళి చెప్పుకోమనేంత మొనగాడైనాడేం చూస్తాను. ఆ వలపు గత్తతో తెగతెంపులు చేసుకొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడో, మాతో కూడా సంబంధం విడగొట్టుకుంటాడో అన్నది కుసుమ కొడుకు ఎదురుగా ఉన్నట్లే కళ్ళెర్ర చేస్తూ. అమ్మా, 6 పేజీల బరువైన నీ ఉత్తరం అందుకున్నాను. ముందు వాక్యంలోనే పూర్తిగా చదవమని గట్టిగా హెచ్చరించావు, కానీ అనవసరంగా కాలాన్ని వ్యయం చేసుకునేటంత వ్యవధి నాకు లేనందుకు చింతిస్తున్నాను. అయినా అక్కడక్కడా చదివిన పూర్తి సారాంశాన్ని గ్రహించగలిగాను. ఏమున్నది అందులో? 3 వంతులు నన్ను చివాట్లేయటం మినహా. నేను చేసిన అపరాధం ఏమిటి అసలు నీకింత కోపం రావటానికి? బహుశా తనని పంపేశాననే ఉక్రోషంతో కౌముది మీకేం చెప్పిందో ఏమో. నువ్వు రాసినట్లు తెల్లతోలు కనపడగానే వెర్రెత్తిపోయిన చెంచలుణ్ణి కాదు నేను. తొందరపాటు నిర్ణయాలతో బ్రతుకును చిందరవందర చేసుకునే అవివేకిని కాను.
నా ప్రతి చర్య వెనక ఒక అర్థము పరమార్థము చూసుకునే వ్యవహార దక్షత నాకుంది. నువ్వు ఊహిస్తున్నట్లు మార్గరెట్ వన్నెల విసనకర్ర కాదు. నన్ను తన వల్ల వేసుకోవలసిన కర్మ లేదు ఆమెకు. ఆమె నా కంపెనీ అధిపతి ఏకైక కుమార్తె. ఆమె అనుగ్రహం ఉంటే మా సంస్థలో ఎన్నో ఉన్నత పదవుల్ని చేజిక్కించుకోవచ్చు. ఆమె కటాక్ష వీక్షణం ప్రసరించిన చోట ఐశ్వర్యం పంట పండించుకోవచ్చు. ఆ దేవతకు నేనంటే ఆకర్షణ ఏర్పడింది. నన్ను పెళ్ళాటానికి కూడా సిద్ధపడింది. అది ఎంత అదృష్టమో కౌముదికేం తెలుసు. నా పనికి అడ్డు రాకు అంటే వినలేదు, పంపేశాను. అమ్మ, వేసిన చోటే ఉండిపోవటం నా స్వభావానికే విరుద్ధం. పైకి పోయే సువర్ణ అవకాశం మార్గరెట్ రూపంలో నాకు లభించింది. రాచబాట ఎక్కే ముందు అంతదాకా నడిచిన కాలిబాటను వదలటం తప్పనిసరి. అది తప్ప చేజిక్కిన గొప్ప అవకాశం వదులుకుని కౌముది బాబ్జీ అంటూ కూర్చోమంటావా? ఆ చవటతనం నువ్వు నాకు నేర్పలేదు. నువ్వు నాకు నేర్పిందల్లా తనకు మాలిన ధర్మం కూడదన్న సత్యాన్నే. అమ్మా, నీకొకటి గుర్తు చేస్తాను. చిన్నప్పుడు నా చేతిలో తాయిలం ఉంచి బయటికి వెళ్తే స్నేహితులందరితో పంచుకోవలసి వస్తుంది, ఇక్కడే తినేసి వెళ్ళు అనేదానివి. అప్పట్నుంచే నా కోసమే నేను, నా తర్వాతే ఎవరైనా అనే భావం నాటుకుంది. పెద్దయ్య కొద్దీ అది బలపడింది, వేళ్ళుని స్థిరపడింది ఎప్పుడో. ఇప్పుడు నా భవిష్యత్తుకు ప్రతిబంధకం అయ్యేట్లుంటే తల్లవని, పెళ్ళామని, బెడ్డవని ఐ డోంట్ కేర్, తొలగించుకుని ముందుకే పోతాను. నీ మాట వినకపోతే నాకు తల్లి లేదనుకోమన్నావు. మంచిది, ఇక నాకు ఇండియా వచ్చే పని తప్పించావు. గుడ్ బై చైతన్య. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అలాగే కుసుమ. బొమ్మలా నిలబడిపోయిన భార్యను నిర్లిప్తంగా చూశాడు భార్గవ. కాసేపటికి తెప్పరిల్లుకుని కళావిహీనమైన మొహంతో, చూశారా వాడేం రాశాడు అంది కుసుమ రుద్ధంగా. వాణ్ణి వేలెత్తి చూపే హక్కు మనకే ఉంది కుసుమ. తరతరానికి మనమే పెంచుతున్న అంతరం ఇది. మనమే కుచించుతున్న మమతల పరిధి ఇది. మీ బామ్మ నీనా అనే భేదం లేకుండా అందరూ నా వాళ్ళం అనుకుంటూ ఆత్మీయత పంచిపెట్టింది. మీ అమ్మ దాన్ని తమ కుటుంబం వరకే పరిమితం చేసింది. నువ్వు దాన్ని ఇంకా కుదించావు. నిన్నే ఆదర్శంగా తీసుకుని నీ కొడుకు చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అంటూ తన చుట్టూరా గీత గీసుకుని తన్ను తాను మాత్రమే ప్రేమించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు కుసుమ, నీ కొడుకుతో విడిపోయారు కాబట్టి ఒకవేళ ఎడమయ్యారని వీళ్ళని వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమందామా, లేక వెనక్కి తిరిగి అనుబంధాలను అంగీకరిద్దామా? కోడలి వంక మనవడి వంక అర్థవంతంగా చూస్తూ అడిగాడు భార్గవ. కన్నీళ్లు తుడుచుకుంది కుసుమ. మనవణ్ణి దగ్గరగా పొదుపుకుంటూ తల ఉంచుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.